హాయ్ హలో అందరికీ. ఏంటి మీ పిల్లలు పిలిస్తే పలకడం లేదా? కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళు ఏడుస్తున్నారని ఫోన్ ఇచ్చి సైలెంట్ చేస్తున్నారా? అన్నం తినిపించడానికి షార్ట్ కట్గా ఫోన్ ఇస్తున్నారా? దీన్నే మనం డిజిటల్ పాసిఫైర్ అంటాం. ఇది ఆ క్షణానికి మిమ్మల్ని రిలాక్స్ చేయొచ్చు, కానీ మీ బాబుకి లేదా పాపకి ఇది చాలా డేంజర్. పిల్లల లైఫ్లో మొదటి 3 ఏళ్ళు చాలా క్రూషియల్. ఈ టైంలో మెదడులో ప్రతి సెకండ్కు లక్షలాది న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. మనుషులతో మాట్లాడడం, వస్తువులను తాకడం వల్లే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అసలు ఫోన్ ఇస్తే ఏమవుతుంది? ఫోన్లో వచ్చే ఫాస్ట్ వీడియోస్ మరియు లైట్స్ వల్ల మెదడులో డోపమైన్ అనే కెమికల్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల బయట ప్రపంచం వారికి బోర్ కొడుతుంది. జామా పీడియాట్రిక్స్ రిపోర్ట్ ప్రకారం అతిగా ఫోన్ చూడటం వల్ల మెదడులో వైట్ మ్యాటర్ డెవలప్ అవ్వదు. ఈ వైట్ మ్యాటరే మెదడులోని వివిధ భాగాలకు మధ్య ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఇది లేకపోతే మాటలు రావడం ఆలస్యం అవుతుంది. మనం మాట్లాడేటప్పుడు పిల్లలు మన పెదవులను అలానే కళ్ళను చూసి నేర్చుకుంటారు. ఫోన్ చూడడం వల్ల ఈ మిర్రర్ న్యూరాన్స్ పనిచేయవు. అందుకే వాళ్ళకి సోషల్ స్కిల్స్ అనేవి రావు. అలానే డివై పటేల్ మెడికల్ జర్నల్ రీసెర్చ్ ప్రకారం 2 ఏళ్లలోపు పిల్లలు అతిగా ఫోన్ చూస్తే వారిలో విజువల్ ఆటిజం లక్షణాలు కనిపిస్తాయని స్పష్టంగా ఉంది. అంటే పిలిచిన పలకకపోవడం, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోవడం, వయసుకి తగ్గట్టుగా మాటలు రాకపోవడం, తోటి పిల్లలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉండటం, ఫోన్ లాక్కుంటే విపరీతమైన మొండితనం, వింతగా చేతులు ఊపడం లేదా ఒకే చోట తిరగడం. ఇది పుట్టుకతో వచ్చే ఆటిజం కాదు, మనం చేస్తున్న పొరపాటు. ఇప్పటికైనా ఫోన్ ఆపేయండి, వారితో గడపండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.